హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వివరో అకాడమీ. మార్చి 3న భారత రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు ఐఆర్సీటీసీకి ఐఆర్ఎఫ్సీలకు నవరత్న హోదా కల్పించబడిందని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. అసలు యొక్క నవరత్న హోదా అంటే ఏంటి, మహారత్న హోదా అంటే ఏంటి, మినీరత్న హోదా అంటే ఏంటి, వీటి మధ్య గల వ్యత్యాసం ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కు, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కు నవరత్న హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల ఈ రెండు కంపెనీలకు ఆర్థిక స్వతంత్రం మరియు 1000 కోట్ల వరకు పెట్టుబడి కేంద్రం అనుమతి లేకుండానే పెట్టే అవకాశం కల్పించబడింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ యొక్క కంపెనీల యొక్క ఆర్థిక వివరాలు ఐఆర్సీటీసీ టర్నోవర్ మొత్తం 4270.18 కోట్లు కాగా, వీటి యొక్క నికర లాభం 1111.26 కోట్లు, నికర విలువ ఈ కంపెనీ 3229.97 కోట్లు. అలాగే ఐఆర్ఎఫ్సిది మొత్తం టర్నోవర్ 26,644 కోట్లు కాగా, నికర లాభం 6,412 కోట్లు, నికర విలువ 49,178 కోట్లుగా ఉంది. తాజాగా ఈ రెండు కంపెనీల చేరికతో నవరత్న కంపెనీల సంఖ్య మొత్తం 26కు చేరింది. అయితే కేంద్ర ప్రభుత్వం 1997లో మొదటిసారిగా నవరత్న హోదాను ప్రవేశపెట్టింది. దీని ద్వారా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు కొన్ని అధికారాలు అయితే మంజూరు చేసింది. అలాగే ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలుగా ఎదగడానికి వీలున్న ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించేందుకు మహారత్న హోదాను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. అలాగే కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు మహారత్న, నవరత్న, మినీరత్న హోదాను ప్రదానం చేస్తుందని ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. అయితే వీటికి సంబంధించి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ప్రభుత్వ రంగ సంస్థ మహారత్న హోదా పొందాలంటే క్రింది అర్హత ప్రమాణాలు ఉండాలి. మొదటిది నవరత్న హోదా ఉండాలి. రెండవది సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి ఉండాలి. మూడవది ఆర్థిక పనితీరు అంటే గత 3 సంవత్సరాల సగటున టర్నోవర్ 25,000 కోట్ల కంటే ఎక్కువ ఉండాలి. నికర విలువ 15,000 కోట్ల కంటే ఎక్కువ ఉండాలి. అలాగే పన్ను తర్వాత లాభం 5,000 కోట్ల కంటే ఎక్కువ ఉండాలి. ఇలా దీంతో పాటు అంతర్జాతీయ కార్యకలాపాలు కూడా చేసి ఉండాలి. ఈ విధంగా ఈ నిర్దిష్ట ప్రమాణాలు ఏవైతే కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలకు భారత ప్రభుత్వం మహారత్న హోదాని మంజూరు చేస్తుంది. ఈ విధంగా ఈ నిర్దిష్ట ప్రమాణాలతో ప్రస్తుతం భారతదేశంలో 4 కంపెనీలు మహారత్న హోదాను పొందాయి. ఆఖరుగా 2024 అక్టోబర్లో హాల్ అనేది మహారత్న హోదా పొందింది. తదుపరి నవరత్న హోదా పొందాలంటే ఏ విధమైన నిర్దిష్ట ప్రమాణాలు కావాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ప్రభుత్వ రంగ సంస్థ నవరత్న హోదా పొందాలంటే క్రింది అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. అందులో మొదటిది మినీరత్న కేటగిరీ 1 హోదా కలిగి ఉండాలి. రెండవది షెడ్యూల్ ఏలో ఈ యొక్క సిపిఎస్సి ఉండాలి. మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రేటింగ్ అనేది గత 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు అద్భుతమైన లేదా చాలా మంచి రేటింగ్ కలిగి ఉండాలి. అలాగే 100 పాయింట్ల స్కోరింగ్ వ్యవస్థలో కనీసం 60 పాయింట్లు సాధించాలంటే ఈ యొక్క 100 పాయింట్లు అనేవి 6 కారకాలుగా విభజించి ఈ యొక్క స్కోరింగ్ ఇస్తారు. ఇందులో 60 పాయింట్లు అయితే సాధించి ఉండాలి. ఇలా ఈ యొక్క నవరత్న హోదా పొందిన కంపెనీల సంఖ్య ప్రస్తుతం భారతదేశంలో 26 కలవు. రీసెంట్ గా ఐఆర్ఎఫ్సి మరియు ఐఆర్సిటిసి ఈ యొక్క నవరత్న హోదాని పొందాయి. అలాగే మినీరత్న హోదా కావాలంటే ఏ విధమైన అర్హత ప్రమాణాలు ఉండాలి ఇప్పుడు చూద్దాం. మినీరత్న హోదాకు సంబంధించి అర్హత ప్రమాణాలు ఈ విధంగా ఉన్నాయి. మినీరత్నాలను 2 రకాలుగా విభజిస్తారు. మినీరత్న కేటగిరీ 1 అండ్ మినీరత్న కేటగిరీ 2 గా. ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ మినీరత్న కేటగిరీ 1 గా అర్హత ప్రమాణాలు పొందాలంటే ఈ క్రింది విధంగా ఉండాలి. గత 3 సంవత్సరాల్లో లాభాలు ఉండాలి. ప్రతి సంవత్సరం 30 కోట్ల లాభం ఉండాలి. సానుకూల నికర విలువ ఉండాలి. ఈ విధంగా ఉంటే దీనికి మినీరత్న కేటగిరీ 1 గా కేటాయిస్తారు. అలాగే మినీరత్న కేటగిరీ 2 గా ఈ యొక్క అర్హత ప్రమాణాలు పొందాలంటే గత 3 సంవత్సరాల లాభాలు ఉండాలి. అలాగే సానుకూల నికర విలువ ఉండాలి. అయితే ఈ యొక్క మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రుణాలు లేదా వడ్డీ చెల్లింపుల్లో డిఫాల్ట్ ఉండకూడదు. అలాగే ప్రభుత్వ బడ్జెట్ మద్దతు లేకుండా స్వయం సమృద్ధి కలిగి ఉండాలి. ఈ విధమైన అర్హత ప్రమాణాలు ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయో వీటికి మినీరత్న కేటగిరీ 1 అండ్ మినీరత్న కేటగిరీ 2 గా విభజిస్తారు. ప్రస్తుతం అయితే మన దేశంలో మహారత్న హోదా కలిగిన కంపెనీల సంఖ్య 14 ఉండగా నవరత్న హోదా కలిగిన కంపెనీల సంఖ్య ప్రస్తుతం 26 కలవు. ఈ విధంగా మహారత్న, నవరత్న, మినీరత్నాల మధ్య తేడాలు తెలుసుకున్నాం. అలాగే రీసెంట్ గా ఐఆర్సిటిసి అండ్ ఐఆర్ఎఫ్సిలకు నవరత్న హోదా కల్పించబడింది. ఈ విధంగా ఐ హోప్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.